ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన తండ్రి, నీ భాషను మాట్లాడుతున్నాను. మీ వాక్యాన్ని ఇందులో ప్రార్థన చేయకుండా సముచితమైన జ్ఞానం వారిని అనుగ్రహించండి. చిత్తమ మాకు సహాయం చేయండి. ఇందులో ప్రతి ఒక్కరిని వాక్యాన్ని ప్రకారం జీవించడానికి వాక్యాన్ని చేసుకొని భరించడానికి సహాయం చేయండి. ఈ సింపుల్గా ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం రాయబడిన వారు ఎవరు? రాయబడిన వారు ఎవరు? రాయబడిన వారు ఎవరు అని మనం ఆలోచిస్తుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడే కానీ ప్రతి మనిషి అలాగే రాయబడటం అలానే ఇంగ్లీష్లో రాయబడాలని కోరుకుంటారు. అలాగే మంచి లేఖలు ఆ పేరు గుర్తుకోవాలని అనుకుంటారు. కానీ బైబిల్ అనుసరిస్తున్న క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎక్కడ రాయబడి వారి పేరు ఉండాలి అని మాత్రం మనకు తెలియాలి. రాయబడటం అంటే రాయబడిన వారు ఎవరు అని అంటే నేరుగా మనం ఒక అపోస్తులని యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో మొదటి శతాబ్దంలో అపోస్తులను చూశాను. అపోస్తులు ఎలా ఉన్నారు? వారు యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో, ఏదైతే పాటించమన్నారో అదే పాటించుకుంటూ వచ్చారు. అలాగే బ్రతికారు. అలా బ్రతికి మేము మాదిరిగా ఉన్నాము. మీరు మమ్మల్ని బట్టి మీరు మాదిరిగా ఉండాలి. మీరు కూడా దేవునికి భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే నేర్పారో అదే మీరు నేర్చుకోవాలని దేవుడు చెబుతుంటే, నేనున్న మనుషులు క్రైస్తవ్యంలో ఎలా ఉన్నారు అంటే దేవుని కొరకు ఆలోచించగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చగా, దేవుని ఆలోచన తెలుసుకోక బ్రతుకున్నారు. మరి ఇలా బ్రతుకుతున్న కాలంలో మరి మన పేరు రాయబడి ఉన్నదా, లేదంటే మనం చనిపోయే టైంకి మన పేరు తీసివేయబడుతుందా అని మనం ఆలోచిస్తాం. మన భూమి మీద కానీ మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో లేదో తెలుసుకోవాలి. జీవగ్రంథంలోనే ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ కానీ దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నాయి. కాబట్టి పేరు అక్కడ ఎలా రాయబడి ఉంటుందండి అని మనం అనుకోవచ్చు. మీరు కూడా అడగవచ్చు. కానీ పేరు రాయబడి ఉన్నది. మరి రాయబడి లేకపోతే మన తల్లి గర్భంలో మనం నిర్మించేటప్పుడు దానిగా చూడండి ఏమని, నా దినములు ఒకటైనను కాకముందే నీ గ్రంథంలో నా దినములన్నీ లిఖితములయ్యను. అంటే రాయబడి ఉన్నట్టే కదండి. రాయబడి ఉంటేనే కదా దాని గారు కూడా మాట్లాడుతుంది కదా. అలానే మన పేరు కూడా మనం రాయబడే ఉంటుంది. కానీ రాయబడ్డ పేరు తీసివేయాల్సి ఏయబడకుండా లేకపోతే రాసి అంతే ఉందా అనేది మన చేతిలోనే ఉంటుంది. మన చేతుల్లోనే ఉంటుంది. ఏంటి మన చేతిలో ఉంటుందంటే దేవుడు ఎలాగైతే చెప్పిందో అపోస్తులు కూడా అలాగే బ్రతికారండి. అపోస్తులు కూడా అలాగే జీవించి వారి పేర్లు జీవగ్రంథంలో రాసించుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నవారు పేరు రాయబడి ఉన్నవా లేవా అని మనం ఆలోచిస్తే అలాంటి క్రైస్తవ్యంలో ఎన్నో మొక్కలు చెక్కలేదండి. ఎన్నో మాట్లాడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే వాటిని కూడా క్రైస్తవులు ఈరోజు ఆరాధనలో నేర్చుకుంటున్నారు. అది ఎలాగైతే వాళ్ళు దేవుడిని ఎలా ఆరాధించుకున్నారు, దేవుడికి మన తండ్రి అయిన దేవుడు కూడా అలాగే ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎలా ఆరాధించమని ఒక స్త్రీతో చెబుతాడండి. యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 4:24 వచ్చినలో మనం చదువుకోగలిగితే, మా కాలం వచ్చుతున్నది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా తండ్రిని ఆరాధించలేదంటండి. అమ్మ ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున యెరూషలేమునైనను భూమి మీద ఎక్కడ కూడా తండ్రిని ఆరాధించడం చెబుతున్నాను.
అది ఒక సారీ ఒక స్త్రీకి చెబుతున్నాడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 4:24 ఏం చదువుతుందంటే దేవుడు ఆత్మ కనుక. ఏమండి అక్కడేమో ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున ఈ పర్వతం మీద అయినను తండ్రిని ఆరాధించడం చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చాక ఏం చెబుతున్నాడంటే తండ్రి ఆత్మ కనుక ఆయనను ఆరాధించిన వారు ఎలా ఉంటారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఏమంటే మీరు అలా ఆరాధిస్తున్నామా? తండ్రిని అలా ఆరాధిస్తున్నామండి? ఆలోచించండి. ఏమండి అసత్యాన్ని చెబితే కొన్ని వేల మైళ్ళు వెళ్ళిపోయిందండి, సత్యాన్ని చెబితే అక్కడే నిలిచిపోయిందండి. అపోస్తలులు ఎంత సువార్త ప్రకటించారండి, అయినా వారు ఎలా కొట్టారు, ఎలా హింసించారు, అయినా కానీ వారు ఏం చేశారో తెలుసా? పౌలు గారు ఒక మాట అంటాడండి, నేను బ్రతికి ఉన్నాను క్రీస్తు కొరకే, చనిపోయినాను క్రీస్తు కొరకే. మరి ఈరోజు మనం అలా ఉన్నాము? దేవుని కోసం ఆలోచిస్తున్నాము? మనం ఏ క్షణం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఈ లోకం ఎంతండి? 60 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయట 80 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాల్లో మన పిల్లల కోసం ఆలోచిస్తామే, మన బంధువుల కోసం ఆలోచిస్తామే, మన స్నేహితుల కోసం ఆలోచిస్తామే. ఏమండి మరి మన ఆత్మ కొరకు మనం ఆలోచిస్తున్నాం. నీ ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్ళిందో ఆలోచిస్తున్నామండి? ఎప్పుడన్నా ఆలోచించండి. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన మనుక్షణంలో ఎక్కడ చేరాలి? అండి పాఠాలు పోతే ఆయన అగ్నిలో పడిపోతుంది. అదే మనం దేవుని పని చేసి దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే ఏమండి దేవుని పనులు కనిపిస్తుంది. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదండి, ఎప్పుడు నిత్యము ఆనందంతోనే ఉంటామండి. సుమారుగా మనిషి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే చెబుతున్నారండి శాస్త్రవేత్త. మరి ఈ 1500 కోట్ల సంవత్సరాల నుంచి పుడుతున్న మనుషులు దేవుని నమ్మిన వారు ఉన్నారా? దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచిస్తే దేవుని నమ్మిన వారు కొద్దిమంది కనపడతారు, దేవుని నమ్మిన వారు దేవుడు కనపడతారు. ఏమంటే తన చేతులతో చేసిన మనిషి దేవుణ్ణి స్తుతించకపోతే తన మాటతో కలిగించిన ప్రకృతి ఏమంటుందో తెలుసా? నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టేనండి. ఎలా అంటుంది? ఆ క్రియలు అలాగే చూపిస్తున్నాయి. కాబట్టి ప్రకృతి అంత నెమ్మదిగా ఉంటుంది. దేవుడు మనకి ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రకృతి నడుస్తుంది. మరి మనిషి 1500 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన మనిషి మరి ఎందుకు దేవుడి కోసం ఆలోచించలేదు? అదే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ముందు ప్రకృతే కదండి కలిగింది. ప్రకృతే కదా భూమి మీద కలిగింది. భూమి పంచభూతాలు అంటే 5 అంటమండి: నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ మన ప్రకృతిలో ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా మరి దేవుని మాటకు లోబడకంటే తన అరచేతిలో చెక్కుకున్న మనిషి ఎందుకు లోబడట్లేదు? అర్థం కావట్లేదండి. దేవుడు ఎంత బాధపడి ఎంత చింతిస్తున్నాడో తెలుసా? ఏమన్నా మన రోమపత్రికలో చదవగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరిచి విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నది. ఏమండి ఈ వస్తువులన్నీ చూస్తే దేవుడు తేటపడగా కనపడాలండి. ఏమండి ఈరోజు మనం తినే ఆహారం చూస్తే అయ్యో నా కోసం దేవుడు ఎంత కష్టపడుతుంటాడో. ఏమండి ఒక రైతు 1 ఎకరాన్ని పండించడానికి ఎంతో శ్రమ పడుతుందండి. దానికి ఎంతోమంది కూలీలు కావాలి, ఎంతోమందికి దాన్ని పరిశోధన చేయాలి. అంటే విత్తనాల పరిశోధన చేసి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి రైతుగా అందించాలి. అంటే ఎరువులు చల్లడానికి కావాలి, కలుపు వేయడానికి కావాలి, మొక్క వేయడానికి కావాలి. 1 ఎకరాన్ని పండించడానికి ఒక రైతు ఎంత కష్టపడతారో కాబట్టి ఈ ప్రకృతిలో ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి కదండి. అసలు మనం కోట్ల కొద్ది లెక్కలేనన్ని ఎకరాలు
మరి పండించడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతున్నావు, దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు? ఎప్పుడన్నా ఆలోచించామంటే ఎవరు విత్తనం ఇచ్చేసి పొద్దుపూట విత్తనాన్ని వేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకోవడం, దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు? ఆలోచించారు. ఆ శరీరం విత్తిన ఒక విత్తనానికి కొన్ని వేల విత్తనాలు ఎలా వస్తున్నాయి ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండి, దేవుడు ఎంత మన కొరకు ఆలోచించిందండి. ఈ 66 సంవత్సరాలు బతికే ఒక మనిషి 66 సంవత్సరాల తర్వాత వెళ్ళాల్సిన లోకం ఉంటుందండి. ఆ లోకం యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారండి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి భూమి మీదకి మన కొరకు వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసండి? మీకు మరొక లోకం ఉందయ్యా, ఆ లోకంలో మీరు యుగయుగాలు బ్రతకాలి. ఈ 66 సంవత్సరాలు బతికే జీవితం పెద్ద జీవితం కాదు. ఈ జీవితంలో ఏముందయ్యా, ఇది శాశ్వతమైన జీవితం కాదు, నశించిపోయే జీవితం, అసలైన జీవితం ఉంది పరలోకం అని చెప్పి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారండి. ఏమంటే తన ప్రాణాన్ని పెట్టుకుంటే ఏమన్నా తెలుసా? తండ్రి మీరు ఏం చేయించున్నారు మీకు తెలియదు తండ్రి, మీరు క్షమించండి. ఏమంటే క్షమించండి అన్నదంటే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందండి. ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడి, మరి అలాంటి పేరు మనకు ఉందా? మన పేరు అలా రాయబడి ఉన్నదా? ఎప్పుడైనా తెలుసుకున్నామా? ఎప్పుడైనా తెలుసుకున్నామండి? ఏమంటే ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా అసలు రాయబడటం అంటే ఏంటి? రాయబడిన పేరు ఎక్కడ ఉండాలి అసలు? ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో రాయబడాలి, ఎక్కడో గిన్నిస్ బుక్ ఎక్కాలి, ఆ కబడ్డీ పోటీలు ఆడి ఎంతో పేరు తెచ్చుకోవాలని చెప్పుకుంటున్నారే, తన పిల్లల ముందు ఎంతో పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రుల ముందు అంటారే, తల్లిదండ్రులు కుమారుల ముందు పేరు తెచ్చుకోవాలంటారు. వీళ్ళందరూ ఎలా తెచ్చుకుంటున్నారు పేరు? ఈ బుద్ధిలోకంలో ఈ ఒక్క పేరే సరిపోయింది మనిషికి. ఏమండి, ఈ పేరు శాశ్వతం కాదు. శాశ్వతమైన పేరు పరలోకంలో మనకు ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదవగలిగితే ఆ వాక్యము ఏమండి, మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండినాడు. ఏమంటే ఆది యందు వాక్యం అంటే యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఎలా ఉన్నాడండి? దేవుడిగానే ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు దేవుడిగానే ఉన్నాడు. దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిండండి. ఎలా వచ్చిండంట? ఆ వాక్యమే శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అంటే దేవుడు మన మధ్య నివసించిందంటే మనం నేర్చుకుంటున్నామండి. ఆలోచించండి. అంటే ఒక పండగ వస్తే దేవుణ్ణి ఆరాధించడం, పండగ వస్తేనే దేవుణ్ణి గొప్పతనంగా చూపించడం కాదండి గొప్పతనం. ప్రతి దినము దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ప్రతి దినము దేవుణ్ణి మనం సృష్టిస్తున్నాము. ప్రకృతి అంతా ప్రతి క్షణము సృష్టిస్తుందండి దేవుణ్ణి, ప్రతి క్షణము సృష్టిస్తుంది. మరి పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా ఉన్నాయి? గడప పునాదులు కదులుతున్నాయండి, గడప కమ్ములు కదులుతున్నాయి పరలోకంలో. అంటే అంతగానో సృష్టిస్తున్నాయా? అంత సృష్టిస్తున్నా కానండి ఎవరు కావాలని కోరుకుంటుందో తెలుసు దేవుడు. తన చేతులు చెప్పుకొని మనమే కావాలని కోరుకుంటున్నాడు. తన ప్రియ కుమారుడిని భూమి మీదకు పంపించి ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్ని వేతలు, ముళ్ళ కిరీటం శిలువ మీద ఎక్కించాడండి. దేవుడు శిలువ మీద ఎక్కించుడు. ఎందుకు ఎక్కించిండు? మన పాపాల నిమిత్తం అండి. మనం అందరం ఎలా ఉన్నామంట? త్రోవ తప్పి తిరుగుతుంటే ఆ త్రోవలో నుంచి మళ్ళా దేవుని మార్గంలోనికి నడిపించడానికి ఎంతమంది ప్రవర్తన పంపించిందండి. వారి మాట వినలేదని చెప్పేసి స్వయంగా తన కుమారుడినే పంపించిందండి. ఏమంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఎన్నో మార్గాలు చూపించారు. అపోస్తులు చూపిస్తే అపోస్తులు మనకు చూపించారండి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? అసలు ఏం పాటిస్తున్నాము? సత్యవాక్యాన్ని పాటిస్తున్నామా? సత్యంలోని బ్రతుకుతున్నాము. ఏమండి, మనకి మనమే అర్థం చేసుకోవాలండి. వాక్యం ఎవరో చెబితే అర్థం కాదు. చదివే వాక్యాన్ని ఇలా ఉందా లేదా అని మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఏమండి, సేవకుడిది ఏముందండి? చెబుతుడు వాక్యం చెబుతుడు వెళ్ళిపోతారు.
తర్వాత ఇక ఆదివారం చెప్పి వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి నువ్వు పక్కన పెడుతున్నావా? నువ్వు బైబిల్ సరిగ్గా నువ్వు అర్థం చేసుకో. ఏమండి, మనం సత్యంలో నుండి సర్వసత్యంలోకి వెళ్ళిపోవాలండి. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏంటో తెలుసా? రాయబడిన వారు ఎవరు, ఎక్కడ రాయబడాలి? ఏమండి, ఎక్కడ రాయబడాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. ఏమండి, మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు అంటే ఎక్కడ రాయబడి ఉంది? చదువుతున్నాండి, రోజు చదువుకునే పదమే ఇది. మనం మనిషి కుమారుడు గూర్చి రాయబడిన ప్రకారము పోచున్నాడు. కానీ అంటున్నాడంటే మనకేదో తెలియపరుస్తుంది. ఏం తెలియపరుస్తుండో? ఎవరి చేత అంటే ఇస్కరియోతు యోధ అప్పగించాలి అని ముందే రాయబడి ఉందా? రాయబడే ఉంది. ఏమండి, ఇస్కరియోతు యోధ తనతో పాటు బల్ల మీద కూర్చొని ఆయన రొట్టె ఇచ్చుకుంటూ మాట చెబుతాడండి. ఈ రొట్టెలు తిని ద్రాక్షరసం తాగువాడు నన్ను అప్పగిస్తున్నాను. ఏమండి, స్వయంగా తనకు అర్థమయ్యేటట్టే చెప్పినా కానీ తన అర్థం చేసుకొని కూడా మళ్ళా వెళ్ళిపోతాడండి. దీనికి ధనం కోసం ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అప్పగించిందండి. సరే, అప్పగించాకన్నా మరి క్షమాపణ అడిగిందా? క్షమాపణ అడగలేదండి. తట్టుకోలేక విడివేసుకొని సరిపోయింది. క్షమాపణ అడిగితే క్షమాపణ ఇస్తున్నాను కదండి. ఏమంటే, క్షమాపణ అడిగితే ఇస్తున్నాడు కదా. క్షమించుతా నేను అన్నాడు. క్షమాపణ అంటే ఏంటండి? మనం చేసే ప్రతి పాపము కూడా ఆయన క్షమించడానికే భూమి మీదకి వచ్చింది కదండి. క్షమించే కదా మనల్ని కాపాడడానికి వచ్చింది. కాబట్టి పరలోకములో ఉన్నత స్థాయిలో ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏమండి తన భూమి మీద వచ్చి చేసిన పని ఏంటి? ఏమండి, మనల్ని కాపాడాలి, మనల్ని రక్షించాలి, దేవుని పనులు మనల్ని పెంచాలి. ఒక మార్గంలో వెళ్తుంటే ఆ మార్గంలో ముళ్ళు ఉన్నాయి అంటే మనం వెళ్తామా? ఏమండి, ఆ మార్గంలో యాక్సిడెంట్ జరిగిద్ది అంటే మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోమే. మరి యేసుక్రీస్తు వారు ఈ గ్రంథంలో కొన్ని నీకు బ్రతకాల్సినవి ఉన్నాయి, నువ్వు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయని దేవుడు చెబుతుంటే చేయకూడని ఎక్కువ చేస్తాము, చేయాల్సినవి తక్కువ చేస్తే మనకు పరలోకం ఎలా ఇస్తుందండి? మనం పరలోకం వెళ్ళాలంటే చేయకూడని విడిచిపెట్టాలి, చేయాల్సినవి ఎక్కువ చేయాలండి. ఏమండి, 1 కేజీ బియ్యం తీసుకోవాలి అని మనం కొట్టు దగ్గరికి వెళ్తే ఇటు పక్క కేజీ రాయి పెడతారు, ఇటు పక్క బియ్యం పోస్తారు. అది సమానం ఉందా లేదా అని తూకం చూసి మనం తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాం అలాగా? మనకు సరిపోని వచ్చినాయా రాలేదు. ఏమండి, మన లెక్క కూడా దేవుడి దగ్గర ఉందండి. ఆయన ఒక కాలంలో తూకం వేస్తాడు. ఎలా వేస్తాడో తెలుసా? మనం చేసే మంచి పని తూకం వేస్తాడు, మనం చేయని చెడ్డ పనులు తూకం. ఒకవేళ చెడ్డ పనులు తూకం వేసారా, ఎక్కువ వచ్చిందా? ఏమండి, యుగయుగాలు కాలాలండి, యుగయుగాలు కాలాలి. అదే మనం చేసే మంచి ఎక్కువ ఉందా? అలా దాసుడు అంటాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎలా పోతున్నట? మనిషి కుమారుని పూర్తి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషులు పుట్టని ఎడల వానికి మేలు. ఏమండి, ఒకవేళ అతను పుట్టకపోతే మేలుందా? పుట్టకపోతే మేలే ఉందండి. ఉంటేగానే కదా యేసుక్రీస్తు అంతా మాట చెప్పింది. ఏమండి, ఈరోజు మనం ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్తలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ మనం ఎలాగా ఈరోజు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తన స్వయంగా జరగబోయే సందర్భం కూడా చెప్పిందండి. ఎలాగా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ప్రభువా ప్రభువా అని మోకరించి ప్రార్థన చెప్పి పరలోకానికి వెళ్ళమా? లేదండి.
నేను తీసుకొని అంటాడు, నేను స్వీకరించనంటానండి. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే పరలోకానికి ఎలా వెళ్తాం? వెళ్తావా? ఇప్పుడు చదవాలి మొదటి నుంచి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు ఆడండి అండి. యోహాను కాలానికి ఆగిపోయింది కదా, వీళ్ళందరూ అడుగుతారంట, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములోనే వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? డాన్స్ వేయలేదా? సినిమాలు చూడలేదా? ఇవన్నీ అడుగుతారు. అడిగితే అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఇక్కడ ఏమంటాడు? నేను మిమ్మల్ని అన్నడను ఎరగను అంటాడు. బైబిల్ పట్టుకునే కదండి చదివేది. ఈ మనం చేయకూడదని చెబుతున్నాండి. ఆల్రెడీ మొదటి శతాబ్దంలోనే అపోస్తులు చెప్పారు ఈ మాటలు. యేసుక్రీస్తు వారు ప్రకటించిన మాటలు వాళ్ళు రాయబడి మనకు చెప్పారండి. కానీ మనం ఈ పాటిస్తాం, కానీ ఈ తండ్రి గురించి మనం పాటించమండి. చదువమ్మా. అక్రమం చేయవల్ల నా యొద్ద నుండి పొండని చెప్పాను. ఏమండి ఇప్పుడు ఇది చేసింది ఏంటి? దెయ్యాలు ఎలాగొట్టారు, సూచక్రియలు చేశారు, అద్భుతమైన సూచక్రియలు చేసామంటున్నారు. ఏమండి నీ నామమున ప్రవచింపలేదా అని అడుగుతున్నారు. మరి నేనేంటి ఏమంటున్నాడు? అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం బ్రతికితేనంట బండ మీద, బండ అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారే. క్రీస్తుని బండ మీద యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటూ మనం ఆ బండ మీద అంటే ఆ పునాది మీద కట్టబడిన వాడు ఎన్నడూ తప్పిపోడు. చదవండి. వాన వచ్చును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆమె ఇంటి మీద కొట్టిను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. అది అన్నిటికీ కూలదండి. అది అన్నిటికీ కూలదు. ఈరోజు మన వాక్యం గురించి ఆలోచిస్తేనండి, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే తల్లి వస్తే పిల్లలు రాడు, పిల్లలు వస్తే తండ్రి రాడు. ఈరోజు అందరూ వస్తే ఉన్నారండి. ఏమండి ఒక కుటుంబంగా వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారా? ఒక కుటుంబంగా వచ్చి వాక్యం విని, ఒక కుటుంబంగా బైబిల్ చదువుకొని, పొద్దున్నే లేకుండా బైబిల్ చదువుకొని దేవుడికి మొదలుపెట్టుకున్నారండి. క్షణం కూడా ఎప్పుడు చనిపోతామో తెలియదండి. ఏ క్షణంలో చనిపోతామో కూడా తెలియదు. ఎందుకు ఏ క్షణంలో చనిపోతామంటే క్షణం మాత్రమేనండి. నీటి మీద బుడక వంటిదే మన జీవితం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితంలో మనం ఏ క్షణం చనిపోయే క్షణానికి దేవుని సన్నిధిలో ఉంటామా, నిత్యం కాలే అగ్నిలో ఉంటామా? ఆలోచించారండి ఎప్పుడన్నా? ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించట్లేదండి. ఈరోజు అసలు ఆలోచించడానికే టైం సరిపోవట్లేదండి. మనుషులకి టైం సరిపోవట్లా. ఎందుకు టైం సరిపోవట్లేదో తెలుసా? సంపాదన మీద పడిపోయారు. సంపాదన మీద ఉన్నారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదువు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎవరిని మహిమపరిచిండు? తండ్రి అయినా దేవుడిని మహిమపరిచిండు. మరి మనం పరుస్తున్నామండి. మన తల్లిదండ్రులు మహిమపరచడానికి అయితే బతుకుతుంది, కానీ మన కన్నా దేవుని కోసం మహిమపరిచేటట్టు ఎవరు బాధపడలేదు.
కొంతమంది బ్రతుకుతున్నారండి, కొంతమంది బ్రతుకుతున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, మన లాభాల కోసం ఆలోచిస్తున్నారండి. మన చదువుకున్నాము, మనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తిని. కింద చదువు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. ఏమో యేసుక్రీస్తు వారి తండ్రిని మహిమపరిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని అడుగుతుంది తెలుసా? ఇప్పుడు నన్ను దానితో మహిమపరచుము. మొదట లోకం పుట్టక మునుపు తండ్రికి ఏ మహిమైతే యేసుక్రీస్తు వారికి ఉందో అక్కడ తండ్రి యొక్క ఆ మహిమతో నన్ను మహిమపరుస్తుంది. నేను నీ పని చేశాను, భూమి మీదకి వచ్చి నేను నీ పని చేశాను, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకోవాలి తండ్రి అంటే ఎందుకు అంత ధైర్యం చెబుతుండో? తండ్రి ఏదైతే చెప్పిండో కుమారుడు అదే చేశాడు. ఎవరు కొంతమంది అంటారు మా బైబిల్ బాగా చదివింది. నేను దాదాపు 10 సార్లు చదివాను అన్నాడు. 10 సార్లు చదివితే పలానా చోట పలానా ఉందేమో చెప్పాయా అంటే అయితే మనం మేము బైబిల్ తీసుకున్నాకే చెప్పగలుగుతాం అంటారు. 10 సార్లు చదివినప్పుడు బైబిల్లో ఎక్కడ ఏముందో తెలియదండి. చదవడానికి అందరు చదువుతున్నారండి, చదవడానికి అందరూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ గ్రహించాలండి, బైబిల్లో ఉన్న అర్థాన్ని గ్రహించాలి, అక్షరం అనుకున్న భావాన్ని గ్రహించాలి. అది గ్రహించిన వాడు ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు పెట్టుకునే మన ఈ నక్షత్రాలు కాదండి, ఈరోజు పెట్టుకునే నక్షత్రాలు కాదు, ఆకాశంలో జ్యోతుల వలె కనపడతారనండి. యేసుక్రీస్తు వారు జ్యోతి కాదు అనపడ్డాడు, ఆకాశంలో నక్షత్రంలా కనపడ్డాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, ఆయన చనిపోయేటప్పుడు కూడా నక్షత్రంతోనే జ్యోతిగా వెళ్ళిపోయాడండి. మరి ఈరోజు ఈ క్షణంలో చనిపోతే మనం జ్యోతిగా వెళ్ళిపోతామా, ఆరిపోయే దీపంగా ఉన్నాము? ఆలోచించండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు పలికాడండి, తన స్వయంగా పలికిన మాటల్లో కూడా ఎన్నో మాటలు పలికాడు. మరి వాటిల్లో అపోస్తులు, ఆ కాలంలో ఉన్న అపోస్తులు ఆలోచించిన ఆ కాలంలో ఉన్న అపోస్తులు మరి యేసుక్రీస్తు వారి గురించి ఎలా చెప్పారు, ఎలా ప్రకటించారు? వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారా, అది విగ్రహాలు పెట్టుకుని ఆరాధించారు? మరి ఎవరు చెప్పలేదే బైబిల్లో. ఇదిగో ఇలా యేసుక్రీస్తు వారు ఈ రూపం కలిగి ఉండదు, ఇదిగో ఈరోజు ఈ పండుగ చేయండి అని అపోస్తులు చెప్పలేదే? చెప్పారండి, చెప్పారు. బైబిల్లో చూపించండి. అడుగుతున్నారండి ఈరోజు వేదవాదులు అడుగుతున్నారు, మీరు అపోస్తులు చేశారా, పండుగలు చేశారని అడుగుతున్నారు. ఏం చెబుతాం? కాబట్టి యేసుక్రీస్తు వారి నామాన్ని దూషించేది ఏమో తెలుసా? అన్ని జనులు కాదండి, మనం అనకూడదు. మనం వాళ్ళ జోలికి పోతే వాళ్ళు మన జోలికి వస్తారండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసా? ఈరోజు క్రైస్తవుడు అన్న మనల్ని యథార్థం చేసుకొని ఒకరి మీద ఒకరు దూషించుకుంటారే కానీ వాళ్ళే మంచివాళ్ళండి, వాళ్ళే మంచివాళ్ళండి. మనం వాళ్ళ పండగలు వస్తే మనం దండం కూడా పెట్టుకోము మన దేవుడికి, మన దేవుడిని కొలము. వాళ్ళు పండగ చేసుకున్నారని పక్కకి వెళ్ళిపోతాం. కానీ మన పండగ వచ్చినప్పుడు, మన క్రిస్మస్ వచ్చినప్పుడు అన్నిలు కూడా వచ్చి చర్చిలో కూర్చుంటారండి, చాలామంది కూర్చుంటారు. మనకి ఎదురు రావట్లేదేమో కానీ చాలా చోట్ల మేము చూస్తున్నామండి. ఎందుకని? వారికి ఉన్న ప్రేమ మనలో ఎందుకు లేదు? నేను ప్రేమమయుడు అంటే మనకు యేసుక్రీస్తు ప్రేమమయుడిగా వచ్చింది కదా, ఆయన ప్రేమ చూపించమంటుంటే పక్కనున్న మన ఇంటికి పక్కనున్న ఇంటికే పట్టలేదండి ఈరోజు. అంటే ఎందుకు అలా విభేదాలు వస్తున్నాయి అంటే, అలా ఎందుకు వస్తున్నాయి అంటే ఈరోజు ఒకరికి దండం ఎక్కువ ఉంటేనేమో యువతలు తక్కువ ఉన్నోడు పట్టించుకోరు, తక్కువ ఉన్నోడు ఎక్కువ ఉన్నోడు పట్టించుకోరు. మరి యేసుక్రీస్తు అంత ధనవంతుడైంది మన నిమిత్తము దరిద్రుడాయన అని ఉన్న బైబిల్లో. అంత ధనవంతుడు మనల్ని ఎందుకు ప్రేమించిండు? ఎప్పుడన్నా ఆలోచించారండి? ఎందుకు మనల్ని అలా ప్రేమించి మనల్ని ఎందుకు అలా ఆయన కొరకు ఆ బ్రతకాలి అని చూపించిండు అంటే ఆయన ప్రేమేనండి. తండ్రి ప్రేమ అలానే ఉంది, యేసుక్రీస్తు వారి ప్రేమ అలానే. మరి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద నుండి వెళ్ళిపోతే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే 2025 సంవత్సరాల క్రితం వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భూమి మీదే ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడండి. మరి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ భూమి మీదే
ఎందుకున్నాడు? మరి ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన యేసుక్రీస్తు వారి సత్యాన్ని మనకు అందిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. ఎందుకు సర్వసత్యాన్ని బోధిస్తున్నాడు అంటే మన సర్వసత్యంలోకి వెళ్తేనే నిత్యము దేవుని యొద్ద ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడా దిగిరా, అడిగి దిగొద్దు, ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు. నువ్వు పిలిస్తే దిగిరాడు. నువ్వు పిలిచే ఎమ్మెల్యే నీ దగ్గరకు రాడండి. నీ దగ్గర ఒక 10 కోట్లు ఉండొచ్చేమో, నువ్వు పిలిస్తే ఎమ్మెల్యే వస్తా రాడు. ఈ 3 లోకాలను పరిపాలించే ముగ్గురు నువ్వు పిలిస్తే వస్తారా? కానీ దేవుడిని చూశాను, బైబిల్లో ఎవరు చూడలేదు, నేను చూశానని చెబుతారేంటండి? విరుద్ధంగా ఉందండి. ఒకసారి ఏంటంటే బాధేస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 విశ్వాసములను బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. వీళ్ళకి అంత ఆస్తి ఉందండి. అబ్రహాం గారికి అంత ఆస్తి ఇచ్చిండు దేవుడు. ఏమండి, అబ్రహాం గారికి ఇచ్చిన ఆస్తిని అప్పుడు దేశమే ఇవ్వటం అంటే ఏంటో తెలుసండి? అసలు అప్పుడు మనం లెక్కేలేవండి. ఇవ్వాలంటే మనకు ఒక వీరలో కూడా ఒక మండలం అని చెప్పుకుంటాం, ఒక మందికి ఒక మండలం అని చెప్పుకుంటాం. కానీ అప్పుడు దేశాన్నే ఇచ్చిందండి. కానీ అంత ఆస్తి ఇచ్చినా కానీ వీళ్ళు ఎక్కడున్నారంట? గుడారములలో నివసించుతున్నారంటండి. గుడారములలో నివసించుతూ విశ్వాసమును బట్టి వాళ్ళు దేవునికి ఇష్టలయ్యారు. ఏమండి, అబ్రహాం గారిని దేవుడు ఏమంటే తెలుసు, నా స్నేహితుడు అన్నాడు. మరి వీరందరి పేరు రాయబడి ఉంటేనే కదండి ఈరోజు వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. కాబట్టి పరదేశంలో ఉన్నటువంటి ఏంటండి, యేసుక్రీస్తు వారే చనిపోయి తిరిగి పరదేశం వెళ్ళిపోతే ఈరోజు కొంతమంది చనిపోయిన వాళ్ళు మా అయ్యారు పరలోకం వెళ్ళిందని చెబుతున్నారండి. యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారు వీళ్ళు. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారి మార్గం మధ్యవర్తి యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆయన ఆజ్ఞిస్తేనే మనం భూమి మీద బతుకుతుంది. తండ్రి ఏదైతే చెప్పినో కుమారుడు అదే చేసింది. ఏమంటే ఒక దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి మన కొరకు శిలవలో బలిగా అవటం ఏంటండి? ఆలోచించారండి ఎప్పుడన్నా? బైబిల్ చదువుతుంటే కళ్ళ నీళ్ళు తిరిగి వస్తాయండి ఒకసారి. ఎందుకో తెలుసా? ఇది యేసుక్రీస్తు మన కొరకు ఎంత శ్రమ పడ్డా. మనం చేసే పాపాలకు మన తల్లిదండ్రులు వేసుకుంటారండి బాధ. ఏమండి, ఏదైనా దెబ్బ తగిలి రక్తం బాగుంటే అయ్యే నీకు కొడుకు దెబ్బ తగిలింది రక్తం ఇవ్వాలి, 1 లీటర్ ఇవ్వాలంటే ఇస్తారా? 200 గ్రాములు ఇవ్వమంటేనే ఏమండి మరి నా గుడ్డితో పుట్టదో అంటారు. ఏమండి, తన శరీరంలో ఉన్న రక్తం మొత్తం కార్చేసిందండి మాట. మన శరీరంలో ఎంత ఉంటుందండి? 5 లీటర్ల నుంచి 4 లీటర్లు సుమారు ఉంటుందండి రక్తం. ఈ రక్తం అంతా మనల్ని నడిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి రక్తం మొత్తం పోయినా కానీ ఆయన శిలువ వరకే వెళ్ళండి. ప్రవచనం నెరవేరాలి కానీ. మరి ఈరోజు నువ్వు చెయ్యి దిగితే హాస్పిటల్కి పోవడానికే ఆటో మాట్లాడుకుని వెళ్తావు. కానీ ఆయన అంత కొరడా దెబ్బలు తిరుగుకుంటూ ఆ శిలువ మీదకి ఎక్కిండండి. ఆలోచించారా ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన పడ్డ శ్రమ గురించి. ఆయన మనం నమ్మటానికి నమ్మినవండి. దేవుడు మనకు తెలుసు, మనం దేవుడికి తెలుసా? ఆలోచించండి. ప్రశ్న వేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం ప్రశ్న వేసుకుంటేనే మనం పరలోకానికి వెళ్తాం. మరి వీరందరూ సరిపోయి ఎక్కడున్నారు? ఏమంటే ఎబ్రీ పత్రిక అనంలోనే విశ్వాసులు వీరుల జాబితానండి. 11వ అధ్యాయం మొత్తం కూడా చనిపోయిన విశ్వాసం వీరుల జాబితా. మరి వీరందరూ ఎక్కడున్నారు? పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. ఎవరి కోసం నెమ్మది పొందుతున్నారు? ఇంకా రాయబడిన వారు ఉన్నారు. వీళ్ళంతా ఏమడుగుతున్నారో తెలుసా అండి? తండ్రి మేము ఆల్రెడీ చెప్పేసి వచ్చినాం, కానీ వీరు ఎంటలేదండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఆలోచనలో ఉంటుందండి.
వీళ్ళందరూ చెబుతున్నారు అంటలేదు తండ్రి, మేము చెప్పి వచ్చినాం ఆల్రెడీ, చెప్పినా కానీ ఎవరు వినట్లేదండి. లేవే తండ్రి అని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట చూడండి, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఏమండి, భూనివాసులు ప్రతిదండన చేయమని అడుగుతారా? భూమి మీద అయా బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి అని చెబుతున్న వాళ్ళు ఇప్పుడు చనిపోయాక ఏమని అడుగుతున్నారు? మేము ఉన్నతమైన లోకాన్ని చూడాలి తండ్రి, మీకోసం మేము బ్రతికి నువ్వు జీవించను, ఆ లోకానికి మేము రావాలి అంటే ముందు ఇలా లేపేసేయి. ఎందుకంటే వీళ్ళు నమ్మరు, ఈరోజు నమ్మరండి వీళ్ళు అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? మనం కరెక్ట్గా నమ్మితే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అక్కడ సమీపంలోనే ఉంది, అక్కడ సమీపంలోనే ఉంది. ఈ క్షణంలో వస్తే మన పరిస్థితి ఏమైంది ఆలోచించారండి? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చుకొని మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకూడదు అని దగ్గరగా కేకలు వేస్తారు. కింద ప్రదేశంలో ఉన్న వాళ్ళు కేకలు వేస్తే పరలోకానికి వెళ్ళబడుతుందండి. కిందకు చదువును, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోదు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపబడనని వారితో చెప్పబడేది. చూడండి, ఇంకా కొంచెం కాలం ఆగు, నీరు వలె అవతలి చంపబడిపోవారు ఉన్నారు, వారి లెక్క కూడా పూర్తి అవ్వరు, కొంచెం కాలం అంటారు. కొంచెం కాలం అలా అన్నమాట. మనం స్త్రీని కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి అంటే దేవుడు రాయించిందంటే నిజంగా ఎంత గొప్పవారైతే రాయిస్తాడు. అవును, నిజమైన సహకారి అంట. ఆ స్త్రీలు లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఏమంటే ఈరోజు స్వార్థంగా రాండి అంటే టైం 7 అయిందండి, 7 గంటలకి మాకు సీరియల్ వస్తుంది కదా, 9 దాటితేనండి రేపు పొద్దున్నే పనికి పోవాలంటారు. ఏమండి వాక్యం ఒక గంట ఎక్స్ట్రా చెబితే ఒప్పుకోరండి. ఈరోజు ఒక గంట ఎక్స్ట్రా ఎండలేరు. 9 దాటిన కాడి నుంచి ఇటు కడుపు దేవుని సుఖ పెట్టాలి, అటు నిద్ర దేవుని సుఖ పెట్టాలి. ఈ ఆలోచిస్తారండి. మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చెబితే ఎవరు పట్టించుకోరండి. ఏంటి అంతా అండి, ఈ రోజంతా అంతే ఉందండి, రోజంతా అంతే ఉంది. మరి ఆ స్త్రీలు ఎలా ఉన్నారంట? నిజమైన సహకారి, స్వార్థ పనిలోను నాతో సహకారులుగా. వీళ్ళు ఎక్కడికి పోయినా ఆ ప్రదేశాల్లో వెళ్ళారా? ఈరోజు ఆటో పెట్టి రాండి మాకు స్వార్థ జరుగుతుందంటే రారు, వీళ్ళు నడిచిపోయారండి. నిజమైన స్త్రీలు అంటే ఇలాగే ఉండాలండి. ఈ స్త్రీలు ఎలా ఉన్నారు? పరదేశికి వెళ్ళారండి, పరదేశిలో ఉన్నారు. ఏమంటే అపోస్తులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతారండి, ప్రభువా మేము ఎలబడుతుంటే దెయ్యాలు వెళ్ళిపోవాలి ప్రభువా అంటే యేసుక్రీస్తు వారు పొగిడిండండి, పొగట్లేదండి. చదువుదండి ఆ మాట కూడా మనం లూకాసు వార్త 10:20. అపోస్తులు వచ్చి ప్రభువా మేము ఎలబడుతుంటే దెయ్యాలు లోపడుతున్నాయి, మేము గద్దించడం పారిపోతున్నాయి ప్రభు అంటే, మీరు దెయ్యాలు పారిపోతున్నాయి అని సంతోషించక అయినను దెయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. వీళ్ళందరూ దెయ్యాలు ఎలగొట్టేవాళ్ళే ఉన్నారు. అసలు దెయ్యాలు ఇవ్వండి ఒక మాట చెప్పాలంటే, చనిపోయిన వారు దెయ్యాలు చేస్తారు. బైబిల్ ఎక్కడ చెప్పలా, బైబిల్ చనిపోయిన వారు దెయ్యాలు చేస్తారని చెప్పలా. దేవదూతలు ఉన్నాయండి. ఏ దేవదూతలు అయ్యి? దురాత్మలు. వీటిని పట్టుకొని నీ పేరేంటి,
ఏడన్నా ఆమె పేరు ఆమె 10,000 20,000 ఆమె వచ్చి నీ పేరు చెప్పింది, నేను పలానా స్త్రీని. అసలు దెయ్యాలే లేవని బైబిల్ స్వయంగా చెబుతుంటే ఏమొచ్చి నేను పలాని రాయప్ప భార్యని, పలాని అల్లయ్య భార్యని, పలాని పొల్లయ్య ఇయ్య అసలు ఇవన్నీ మూఢనమ్మకాలండి. బైబిల్ నిజంగా నమ్మిన వాడైతే ఈ దెయ్యాలు గీయాలు వీటికి ఏవి లేవనే నమ్మాలండి. ఇక్కడ ఏమంటుందండి, దెయ్యములు మీకు దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించుడి. సంతోషించుడి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా చెబుతుందండి. వీళ్ళు దెయ్యాలు అనబడుతుంటే దెయ్యాల వారిని సంతోషపడుతుంటే ఇది కాదయ్యా మీకు, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించమంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22-23 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే ఆదాము ద్వారా వచ్చిన మనం అందరము మృతి పొందాలి, మళ్ళా క్రీస్తునందు మనము జన్మించాలండి. అంటే వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తే క్రీస్తునందు మనము జన్మిస్తాం. ఎలా బ్రతికింపబడతాము ఎలా బ్రతికింపబడతామంటే క్రీస్తునందు బ్రతికింపబడాలి అంటే ఈ దెయ్యాల గురించి వీటి గురించి ఆలోచించడం కదా. ఒక దెయ్యాలు బట్టి ఎలా బట్టి ఇవి కాదండి, వీటి కోసం బ్రతికితే దేవుడు మన పరలోకం ఎందుకేస్తాడు. ఇవన్నీ ఇవ్వని ఎప్పుడు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు వచ్చి చెబితే ఈరోజు ఎక్కడ ఉన్నాయండి. ఈరోజు మనం వాటిని పాటిస్తున్నాం, వీటిని పాటిస్తే మనకు పరలోకం కాదు కదా. ఆ పరలోకం చూడటానికి కూడా అర్హత ఉండదండి మనకి. ఈరోజు కాలండి అండి. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు మోషే కాలంలో జరిగిన సందర్భం చెబుతూ ఏం చెప్పిండో తెలుసా? ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఒక ధనవంతుడి గురించి లాజరు గురించి చెప్పారు. మనం లాజరు గురించి చాలాసార్లు పాటలు కూడా పాడుకున్నామండి. దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడు. ఎలా కొనుక్కోబడ్డాడు? దేవదూతల ద్వారా. అంటే దేవుడు కొనుక్కుంటాడా? మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటే మనం తీసుకుని పోతానండి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వంశము, అంటే సంఘం అంటే వంశమేనండి. తన స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి మనల్ని. మరి మనం క్రీస్తులోనికి వచ్చి ఎలా బ్రతుకుతున్నాము? పారంపర్య ఆచారాలు గైకుంటున్నామా? దేవుని ఆజ్ఞను గైకుంటున్నాం? ఆలోచించండి. ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? ఎప్పుడన్నా ఆలోచించుకొని అర్థం చేసుకోండి. ఒక ధనవంతుడు ఒక లాజరు గురించి ఆలోచిస్తే అలాంటి ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఎప్పటి నుంచి? మోషే కాలంలో జరిగిన సందర్భం గురించి. వాళ్ళు అడగంట ధనవంతుడు తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి లాజరు వేరుకొనను నీళ్ళలో నుంచి నా నాలుగుని సరులార్చుటకు లాజరును పంపించుము అంటే, కుమారుడా నీ ఇష్టమైనట్టు నువ్వు బతికినప్పుడు 25 వచనంలో అలా 25లో ఉంటుందండి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు నీకు సుఖము అనుభవించితివి, అందుకే ఇక్కడ యాతన పడుతున్నావు. లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొని అందుకే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే ఆలోచించారా? అంటే భూమి మీద సుఖపడితే పరదేశంలో వెళ్ళకుండా పాతాళానికి వెళ్తారా? అవునండి. దేనికి సుఖం, దేనికి కష్టం ఆలోచిద్దాం. దేనికి సుఖం, దేనికి కష్టం అంటే దేవుని కొరకు ఆనందపడితే, శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆనందపడితే పరదేశికి వెళ్తామండి. అదే మన కొరకు సుఖపడితే పాతాళంలో నీకు జారిపోతాం. మరి ఈ ధనవంతులు ఏమని అడుగుతుండు? ఇక్కడ మనం నీతిమంతులు అడిగే విన్నాం ఇందాక. ఏమని? తండ్రి భూమి మీద వారు మారలు తండ్రి, వారు లేపే అని చెప్పేసి ధనవంతుడు సారీ మన నీతిమంతులు చెబుతుంటే ధనవంతుడు అడుగుతున్నాడు. ఇప్పుడు సరిపోయి
కాబట్టి ఒకవేళ మనం మారకపోతే మన తల్లిదండ్రులు కానీ ఎవరన్నా మన ముందుకంటే చనిపోయిన వారు ఉంటే వాళ్ళు ఏమని అడుగుతారో తెలుసా? యా, ఈ ఆత్మకరమైన స్థలానికి నేను వచ్చాను, వారును రాదు. వారు రాకుండా కాపాడయ్యా అన్నారు. అవును, ఈ ధనవంతుడు అడుగుతున్నారు, నాకు తండ్రి అయిన అబ్రహాము నాకు 5 సహోదరులు ఉన్నారు. తండ్రి అలాగైతే అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారిని ఈ వేదనకరమైన వారు ఈ ఆత్మకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుడే వారికి సాక్ష్యం ఇచ్చుడుగా రాజులను పంపుము. నా తండ్రి ఇంటికి పంపవలెను. ఏమండి, నా తండ్రి ఇంటికి పంపమంటే ఇప్పుడు మనం అనుకున్న చూడు దెయ్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి అని ఇప్పుడు అబ్రహాం గారు చెబుతున్నాండి. ఒక నీతిమంతుడే భూమి మీద రావడానికి అవకాశం లేదని చెబుతుంటే ఈరోజు మనం చెప్పుకునే ఏంటి మరి? అన్ని చదువుదాం. అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతులలో నుండి వారి యొద్దకు ఒకడు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పి కానీ ధనవంతుడు అడుగుతుంటే ఇప్పుడు చెబుతురండి. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఏమండి, ఈ రోజు స్వార్థ ప్రకటింపబడేటప్పుడు మనం మారకపోయి చనిపోయి అడిగితే ఎవరికి తెలుసా? అక్కడ వాళ్ళు ప్రకటిస్తున్నారు, వాళ్ళ మాటలు వింటే చాలు, ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ పోవడానికి అధికారం లేకపోతే పరలోకానికి అది పరదేశంలో నుంచి భూమి మీద రావడానికి అవకాశం ఉందండి. నువ్వు గిజ తానకు రాని అవకాశం ఉంది. బైబిల్ చెప్పిన శక్తి మీద లేదండి. చనిపోయిన వారు వస్తున్నారని బైబిల్ అలా చెప్పిందా? చెప్పలా. వారు చేయగలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగిపోదు. అక్కడ చెప్పిన మాట మళ్ళీ అదే యోగు గ్రామంలో చదువుతురండి, 7:9 చదువుతురు. మేఘము విడిపోయినట్టు అదృష్టమైన వాడు చనిపోయిన వాడు ఎన్నడను తన సొంత ఇంటికి మళ్ళా రాడు, తన స్థలమును తను ఎనగడు. మరి ఈరోజు చెబుతారేంటంటే రాడు. బైబిల్ చెప్పిన సత్యం ఇది. మారాలండి, మార్పు చెందుకోవాలి. మనకై మనం మారకపోతే నిత్యము కాలిపోతామండి. ఒక గొర్రె పిల్ల గురించి చెప్పిండండి అండి. దాని స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? తన యజమాని ఎటు పోతుంటాడు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోద్దండి. యేసుక్రీస్తు వారిని కూడా దాని స్వభావంగా పోల్చింది. అంటే అక్కడ రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రాజు అంటే అవును నేను నువ్వు అన్నట్టు రాజునే, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదని చెప్పిన యేసుక్రీస్తు వారు మరి నీ మీద తప్పు మోపుతున్నారంటే మాట్లాడలేదు ఏంటండి? వారికి తెలియదు. నువ్వు అన్న అర్థం చేసుకోవాలని మౌనంగా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు, ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గిండు, ఎక్కడ నెగ్గాలో అక్కడే నెగ్గిండండి. ఈరోజు సినిమాల్లో చూసి చెప్పుకునే కాదండి, దేవుడు తన స్వయంగా రాయించిన గ్రంథం అండి. ఇది స్వయంగా రాయించిన గ్రంథం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథమందు ఎవరి పేరును రాయబడి ఉండలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఏమండి, ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే ఈ మృగాలకు నమస్కారం చేస్తారంటండి. మృగాలకు నమస్కారం చేయడం ఏంటి తెలుసు కదా? తన చేతులు చేసుకునే సొంత పని అంటే పని పోయి సంపాదించేది కాదండి. బొమ్మను తయారు చేసుకుని తన మొగను మొక్కుతారంటాడు. బైబిలే చెప్పిందండి మాట. మరి ఎలా ఉంటే దాన్ని మొక్కరంట? జీవగ్రంథమందు ఎవరి పేరైనను రాయబడి ఉంటే వారి హ్యాపీగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఇవన్నీ పెట్టుకొని మనం మొక్కుతున్నామా?
ఆలోచించుకోండి. మనకు అర్థం కావడం కోసం దేవుడు ఎన్ని రాయించిండండి. అపార్థం చేసుకుంటే మనకు వాక్యం అర్థం కాదండి. ఎవరో చెబుతున్నా వాళ్ళు ఏం చెబితే మనం ఎందుకు వినాలి, వీళ్ళు ఏదో చెప్పి ఇది కాదండి మనకు ఇంపార్టెంట్. వాక్యం ఏది చెప్పింది అది ఇంపార్టెంట్. మన శక్తి ఎవరైనా చెప్పలేదు, స్వీకరించాలి. అలా స్వీకరిస్తేనే కానీ బైబిల్ అర్థం కాదు. అలా స్వీకరించాలి, స్వీకరిస్తేనే బైబిల్ అర్థమైంది. అలాగే మనం అర్థం చేసుకోలేకపోయినా నిత్యము యుగయుగాలు కాలే యాతనకరమైన అగ్నిలోనికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకూడదని ఈ సినిమాను చెబుతూ అందరు తరలించుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన సౌకర్యించుకుంటున్నాను. తల్లి అనిపించిన రాజ్యం మాకు ఇచ్చేదండి. ఈ మంచి మాట తండ్రి మేము ఏంటండి మాట ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఇటు మాట తండ్రి అపార్థం చేసుకుంటే అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి తండ్రి. మేము చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉంటున్నారు, ప్రతి కార్యక్రమం తోడుగా నడుస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి ఈ పని పూర్తి చేసి యేసుక్రీస్తు అని తండ్రి పూర్తి చేసి మేము పూర్తిగా నమ్మకరిచి మీరందరూ చేయకుండా మాకు సహాయం చేయాలి. ఈ సిని ప్రార్థన యేసుక్రీస్తు చేసిన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.